మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదం. విమానంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ ముక్కలైపోయారు. వాళ్ళ డెడ్ బాడీస్ను కూడా గుర్తించడానికి వీలు లేకుండా పోయింది. ఇప్పటికీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కానీ ఇంత పెద్ద విమాన ప్రమాదంలో ఒక్కడు బతికాడు. ఆ ఒక్కడే ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. అతని పేరు రమేష్. ఈ ఒక్కడే బతికి బయటపడ్డాడు. ఇదే విమానంలో ఎయిర్ ఇండియాకి సంబంధించిన A171 విమానంలో లండన్కి బయలుదేరిన రమేష్, విశ్వకుమార్ రమేష్ సీట్ నెంబర్ 11Aలో కూర్చున్నాడు. మీరు టికెట్ చూస్తున్నారు. రమేష్ సంబంధించిన జేబులో అతని బోర్డింగ్ పాస్ కూడా ఉంది. బాక్సులో అతను నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఉంది. ప్రస్తుతం రమేష్ కుమార్ తక్కువ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఒక్కడే మృత్యుంజయుడిగా నిలబడ్డాడు రమేష్. మొత్తానికి ఫ్లైట్లో 244 మంది ఉంటే ఈ 244 మందికి సంబంధించిన ఆచూకీ జాడ ఇంతవరకు తెలియలేదు. 204 మంది చనిపోయినట్టుగా ఇప్పటికి గుర్తించారు. మిగతా 43 మంది గురించి వెతుకుతున్నారు. అందులో ఒక్కడు విశ్వకుమార్ రమేష్ బతికి బయటపడ్డాడు, బచాయించాడు. ఇతను ఇప్పుడు మృత్యుంజయుడిగా మారాడు. మొత్తం విమాన ప్రమాదానికి అతిపెద్ద సాక్షిగా కనిపిస్తున్నాడు. మొత్తం విమాన ప్రమాదానికి ఇప్పుడు గుజరాత్ నుంచి మీరు చూస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాదులో విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ శకలాల మధ్యలోంచి లేచి బయటికి నడుచుకుంటూ వస్తున్నాడు విశ్వకుమార్ రమేష్. ఎదురుగా అంబులెన్స్ ఉంది. అతని అంబులెన్స్లో ఎక్కించి స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. మరో బాక్స్లో చూస్తున్నారు మీరు విశ్వకుమార్ రమేష్ బోర్డింగ్ పాస్. అతని జేబులోంచి బయటపడ్డ బోర్డింగ్ పాస్ ఏది? ఇవాళ మధ్యాహ్నం 1:39 అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన A171 ఫ్లైట్ సరిగ్గా ఎయిర్పోర్ట్ నుంచి 5 నిమిషాల దూరంలోకి వెళ్ళి బీజే మెడికల్ కాలేజ్ పైన కుప్పకూలిపోయింది. ఎయిర్పోర్ట్లో టేకాఫ్ తీసుకున్నప్పుడు ఈ విమానం హైట్ 625 మీటర్ల ఎత్తుకు ఎగిరింది. ఆ తర్వాత సడన్గా దాని హైట్ 475 మీటర్లకు పడిపోయింది. ఒక్కసారిగా అతిపెద్ద బాంబులాగా పేలిపోయింది. అక్కడున్న హాస్టల్ బీజే మెడికల్ కాలేజీలో డాక్టర్లు ఉండే హాస్టల్ని ఢీకొట్టింది. నేరుగా వెళ్ళి విమానం హాస్టల్ బిల్డింగ్ని ఢీకొట్టి భడేల్మని పేలిపోయింది. ఈ పేలుడులు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఆ పేలుడు తర్వాత అక్కడ భీతావాహ పరిస్థితి. ఇంత పెద్ద ప్రమాదంలో, ఇంత పెద్ద మంటల్లో బూడిదైపోయిన శవాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఈ ఇంత పెద్ద ప్రమాదంలో ఒక్కడు బతికాడు. ఆ ఒక్కడు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, విశ్వకుమార్ రమేష్. నిజంగా భూమి మీద నూకలు ఉండటం అంటే ఇదేనేమో. ఇతనికి ఇంకా ఎన్ని రోజులు జీవించాలనే దేవుడు తలరాత రాశాడో చెప్పలేము. ఎందుకంటే నేరుగా మృత్యు వచ్చి కౌగిలించుకున్న ఆ మృత్యువు కౌగిలి నుంచి తప్పించుకొని నడుచుకుంటూ వస్తున్నాడు రమేష్ కుమార్. అక్కడ సీన్ చూడొచ్చు. రమేష్ కుమార్ నడుస్తున్న ఈ వీడియో చూస్తుంటే నిజంగానే ఇతనికి దేవుడు ఆయుష్ని మిగిల్చాడనిపిస్తుంది. నిజంగానే విశ్వకుమార్ రమేష్ మిరాకిల్ మ్యాన్గా కనిపిస్తున్నాడు. ఫ్లైట్లో ఫ్లైటే ముక్కలైపోయింది. ఎక్కడికక్కడ తునకలైపోయింది ఫ్లైట్. ఆ ఫ్లైట్ నిజంగా చూస్తే ఇలా మనుషులు బతుకుతారా అనిపిస్తుంది. నిజంగా అందులో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారని అనధికారికంగా డిక్లేర్ చేశారు. గుజరాత్ పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదని. కానీ ఒక్కడు బతికొచ్చాడు. ఆ ఒక్కడిని మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ఒక్కడు బతికొచ్చాడు, నడుస్తూ వెళ్తున్నాడు. చూడండి వీడియోలో, వీడియోలో చూడండి, నడుస్తూ వెళ్తున్నాడు. ఒక్కసారి మీరు ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియోలో చూడండి, మీరు నా పక్కన ప్లే అవుతున్న ఈ వీడియోలో చూడండి. అతను నడుస్తూ వెళ్తున్నాడు. ఇతనే విశ్వకుమార్ రమేష్. ఇంత పెద్ద ప్రమాదంలో బ్లాస్ట్ అయిపోయి ఒక్కసారిగా అహ్మదాబాద్లోని ఆ బీజే కాలేజ్ చుట్టూ పెద్ద మంటలు వచ్చేసి మెడికల్ కాలేజీలో అనేక బీభత్సమైన మంటలు అంటుకొని కార్లు తగలబడిపోయాయి, బైకులు తగలబడిపోయాయి, హాస్టల్లో ఉన్న ఫర్నిచర్ తగలబడిపోయింది. హాస్టల్లో ఉన్న 40 మంది జూనియర్ డాక్టర్స్ తగలబడిపోయారు, కాలిపోయారు, దెబ్బలతో అల్లాడిపోయారు. 5 ఇప్పటికీ చనిపోయినట్టుగా అధికారికంగా కొంత సమాచారం అంతుంది. 40 మందిలో ఎంతమంది బతుకుతో తెలియదు. కానీ చిన్న గాయాలతో, అతి తక్కువ గాయాలతో ఒక్కడు బయటపడ్డాడు. ఆ ఒక్కడే మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు. అతనే విశ్వకుమార్ రమేష్. చూడండి స్క్రీన్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ విజువల్ చూడండి, బాక్స్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంత పెద్ద ప్రమాదంలో కాలు విరగడం కానీ, చెయ్యి విరగడం కానీ ఎటువంటి గాయం లేదు. చిన్న గాయాలయ్యాయి తప్ప నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎంత అదృష్టవంతుడు. ఫ్లైట్లో ఈ 787 బోయింగ్ విమానంలో
ఫ్లైట్ ఒకసారి టికెట్ కూడా చూడండి, టికెట్ పక్కనే టికెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అతని బోర్డింగ్ పాస్ కూడా అక్కడే ఉంది, అతని దగ్గరే ఉంది. బోర్డింగ్ పాస్ చూడండి, ఒకసారి బోర్డింగ్ పాస్ చూడండి, తర్వాత నడుచుకుంటూ వెళ్తున్న అతని వీడియో చూడండి. ఈ ఒక్కడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతమంది శవాలై చెల్లా చెదురై కింద పడిపోయి ముక్కలు ముక్కలై. ఇదే ఫ్లైట్లో ఉన్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీ అసలు ఊహించని విధంగా ముక్కలు ముక్కలైపోయిందని చెప్తున్నారు. ఆయన మృతదేహాన్ని గుర్తించడం కూడా చాలా కష్టమని చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితులు, చాలామంది ప్రయాణికులు డెడ్ బాడీస్ కాలిపోయి ఉన్నాయి. నేను ఇక్కడ వీడియోస్ చూపించడానికి కొంత ఇబ్బంది పడుతున్నాను, ఎందుకంటే ఈ వీడియోస్ మేము చూపించలేము డిజిటల్ మీడియాలో. అటువంటి ప్లేస్లో బూడిదైపోయి ఫ్లైట్ ఎక్కడికక్కడ ముక్కలైపోయి తునకలైపోయిన ఈ ప్లేస్లో ఒక్కడు బయటపడ్డాడు, విశ్వకుమార్ రమేష్. నిజంగా ఎంత అదృష్టవంతుడు. మృత్యుంజయుడు చావు ఎదురుపడి కౌగిలించుకున్నా ఆ కౌగిలి నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. మృత్యువు ఎదురుపడినా దాన్ని జయించొచ్చాడు. విశ్వకుమార్ రమేష్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. అతను ఏ ప్రాంతం వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడనేది. గుజరాత్ వాసి అనుకుంటున్నారు సాధారణంగా, కానీ ఇతని బతికి బయటపడడం ఒక్కసారిగా అక్కడ ఉన్న రెస్క్యూ టీమ్స్ జనాలు అంతా అవాక్కైపోయారు. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని చూసి ఇది గతంలో చరిత్రలో ఎప్పుడు కని విరి ఎరగని రీతిలో జరిగిన ప్రమాదం. ఈ ప్రమాదంలో 244 ప్లస్ డాక్టర్లు అనుకున్నారు, ఒక్కడు మాత్రం బతికాడు. ఇప్పుడు 243. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 204 అని తెలుస్తుంది. గాయపడ్డ వాళ్ళ లెక్క ఇంకా తెలియదు. అంటే మృతదేహాలు మిగతా వాళ్ళే గుర్తించాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడ సీన్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందరూ చనిపోయారు. ఆ బాధని నిజంగా జీర్ణించుకోలేని బాధ. ఒక చోట 240 మృతదేహాలు, అవి కూడా ఎక్కడికక్కడ పడిపోయి ఉన్నాయి, చెల్లా చెదరైన. కొందరు తల అయితే ఇక్కడికి, నేను చూపిస్తాను కదా, ఇక్కడికి తల తెగబడిపోయింది. ఒక తల ఈ ప్రాంతం మాత్రమే కనిపిస్తోంది. కొన్ని డెడ్ బాడీస్ చూస్తే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ విజువల్ చూడాలంటే గుండె ధైర్యం సరిపోవట్లా. అటువంటి ప్లేస్ నుంచి ఒక్కడు బతికి బయటపడ్డాడు, బచాయించాడు. ఆ వీడియోస్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. నిజంగా ఇతను మృత్యుంజయుడే. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇతను ఇలా బయటపడడం వెనుక నిజంగా వరముందా? మృత్యుంజయుడా? అదృష్టవంతుడా? ఇతను ఏమనుకుంటున్నారు మీరు? కామెంట్ చేయండి వీడియో కింద. ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన నేను ఖచ్చితంగా ఇంకో వీడియో లైవ్ చేస్తూనే ఉంటా. గుజరాత్ విమాన ప్రమాదానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు నిజమైన సమాచారాన్ని అందుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్.